జై భీమ్ ఫ్రెండ్స్. మద్దూరి నగేష్ బాబుని నాకు మొట్టమొదటిగా పరిచయం చేసింది డాక్టర్ శేషయ్య చెమ్మడుగుంట. మీరేముంట్లు బుక్లో నుంచి అలగత్తలిని మొట్టమొదటిగా నాకు వినిపించిన మనిషి శేషయ్య గారు. అది నన్ను ఎంతగానో నా జీవితంలో ఎంతగానో ప్రభావితం చేసిన కవిత అది. ఒకసారి అది చదివి వినిపిస్తా. ఏ ప్రభుత్వాసుపత్రి శవాల కొట్టు ముందైనా ఒక కన్నీటి మడుగును చూశారా? అది మా అమ్మే. ఏ సమాధుల దొడ్లోనైనా కనీసం చావుబండకు నోచుకొని బొంద మీద మొలిచిన ఏకాకి సిలువను చూశారా? అది మా అమ్మేనండి. మా అమ్మ యశోద కాదు, అలాగని కౌసల్య కాదు. ఆకలై గుక్కపట్టి ఏడుస్తున్న నన్ను ఎత్తుకొని చందమామని చూపిస్తూ వెండి గిన్నెల గోరుముద్దలు తినిపించలేదు మా అమ్మ. నూజిడీల కోసం మారం చేస్తే 4 తన్ని కసురుకుందే కానీ కొసరి బేబీ బిస్కెట్లు తినిపించలేదు మా అమ్మ. ఆమె కళ్ళల్లో ఏనాడైనా ఒక్క దీపమైన వెలిగిన జాడే లేదే. అలాంటి మా అమ్మ మీదేం రాయమంటారండి? అందరూ వాళ్ళ అమ్మల మీద కావ్యాలు అల్లుతున్నారంటే వాళ్ళ తల్లుల రాజమాతల కడుపులో చల్లకథలని క్షీరమాతలు. మా అమ్మదేముందండి? అసే ఓసే అని తప్ప ఒక పేరన్నదే లేనిది. లంజముండా అని తప్ప గౌరవవాచకానికి నోచుకోనిది. బతుకంతా గుక్కడు గంజినీళ్ళ కోసం దిగులు పడ్డ డీలాపడ్డ పిచ్చిది. అలాంటి మా అమ్మ మీద కవిత్వం అంటే అక్షరాలు అంగీకరిస్తాయంటారా? లక్షణాలు ఒదుగుతాయంటారా? అందరి తల్లులు ఆదమరచి సుఖనిద్రలు పోతున్నప్పుడు నా కూలి తల్లి పంట కుప్పల మధ్య పరాభవం అయిపోయింది. ఉన్న తల్లులంతా ఉత్తమ మాతల పురస్కారాలు అందుకుంటున్నప్పుడు నా వాడ తల్లి గుక్కడు నీళ్లు అడిగినందుకు జరిమానాలు కడుతూ ఉంది. అందరి తల్లులు అపర నాయకురాళ్ళ ఏలికలు చేస్తున్నప్పుడు నా అలగా తల్లి ప్రభుత్వ ఆఫీసుల మధ్య ధర్నాలు చేస్తుంది. ఎవరికైనా అమ్మంటే పాలు పాడుతూనో జోల పాడుతూనో గుర్తొస్తే నాకు మా అమ్మ కలుపు తీస్తూనో తట్టలు మోస్తూనో గుర్తొస్తుందండి. కోడి కూసింది మొదలు రాత్రికి నాన్న తట్టిన దాకా తనకు అసలు ఒక ఆడదాన్నన్న సంగతే గుర్తుకు రాని నా మొరటి తల్లి మీద ఏం రాయమంటారండి? నాకు మా అమ్మ ఎప్పుడు జోల పాడలేదండి. దాని గొంతెప్పుడు ఆకలితో కూరుకుపోయింది. నన్ను మా అమ్మ ఎప్పుడు జోకొట్టనైనా లేదండి. దాని చేతులు ఎప్పుడో వ్యవసాయ పనిముట్లుగా మారిపోయాయి. పిల్లలందరూ తమ తల్లుల చిటికెన వేళ్ళు పుచ్చుకొని వనభోజనాలకు వెళ్తుంటే నేను మా అమ్మ డొక్క లోయల్లోకి ముడుచుకొని పడుకున్నాను సార్. బిడ్డలంతా తమ తల్లుల్ని ప్రత్యక్ష దైవాలుగా కీర్తిస్తుంటే నేను ఫీజు కట్టలేని నా పేద తల్లిని కసిదీరా తిట్టిపోసుకున్నాను సార్. కొడుకులందరూ తమ కలిగిన తల్లుల తలనొప్పులకే తల్లడిల్లుతుంటే నేను నా రోగిష్టి తల్లి ఇంకా ఎందుకు చావలేదురా అని గొనుక్కున్నాను సార్. ఏం చెప్పమంటారండి? వానలో తడిసొచ్చి తడుచుకుందామని అమ్మ కొంగందుకుంటే కోటి మాసికలు నన్ను ఎక్కిరించాయండి. చిన్నప్పుడు ఆకలై మా అమ్మ రొమ్ముని ఆపగా నోటిగా